ఇష్టం లేని పెళ్లితో ముడిపడిన బంధం పార్ట్ 18. నానమ్మగారు, అరవింద్కి ఆఫీసులో అర్జెంటు మీటింగ్ ఉన్నది. అత్తయ్య కాల్ చేశారు. మేము రేపు ఊరికి వెళ్ళిపోవాలి అని చెప్పింది అక్షర. ఆ దేవుడి మీద ఒట్టో, ఏం పనులో ఏమిటో, వచ్చి 2 రోజులు కూడా కాలేదు, అప్పుడే వెళ్ళిపోతాను అంటే ఏదోలా ఉన్నది. సంపూర్ణ, రేపు పిల్లలు వెళ్ళిపోతున్నారు, వాళ్ళ కోసం చేయించినవి దాచుకోకుండా అన్నీ పెట్టు అని చెప్పి అక్షర చేతికి ఏమైంది అంటూ తన చేతులు చూస్తూ అడిగారు గోమాతమ్మ గారు. అది నానమ్మ, వంట చేస్తూ ఉంటే కాలింది అని చెప్పింది అక్షర. ఆ దేవుడి మీద ఒట్టు, దెబ్బ పడితేనే దెయ్యం దిగుతుంది. ఈ కాలం పిల్లలకు పొయ్యి మీద వంట చేయటం కూడా రాదు. పెద్ద డాక్టరు, కానీ ఏం లాభం, ఇది కూడా తెలియదు. అలానే ఉంచాలంటే మందు రాసుకోవాలి అని కూడా తెలియదా? ఈ చేతులతో ఎలా తింటావు? ఇలారా, వచ్చి నా పక్కన కూర్చో, నేను పెడతాను అంటూ అక్షరకు అన్నం కలిపి తినిపించారు గోమాతమ్మ గారు. అక్షర తన వైపు కూడా చూడకుండా మాట్లాడకుండా ఉండటం చూసి అరవింద్కి కోపం వచ్చింది. డిన్నర్ చేసి వచ్చినప్పటి నుండి అక్షరతో మాట్లాడాలి అని అక్షర కోసం రూమ్ లో వెయిట్ చేస్తూ ఉన్నాడు. కొంచెం సేపటికి అక్షర రూమ్ లోనికి వచ్చింది. అక్షర, ఇంతసేపు రాకుండా ఏం చేస్తున్నావు? ఇలా వచ్చి కూర్చో, ఆయింట్మెంట్ రాస్తాను అన్నాడు అరవింద్. అరవింద్, నాన్నమ్మకి చెప్పేశాను, రేపు వెళ్ళిపోవచ్చు అంటూ ఇంకేమీ మాట్లాడకుండా దుప్పటి తీసుకొని కింద వేసుకుని లైట్ ఆఫ్ చేసి పడుకున్నది అక్షర. అరవింద్ అక్షర చేసిన దానికి కోపంతో అలానే బెట్టుగా బెడ్ మీద పడుకున్నాడు. నెక్స్ట్ డే ఆ దేవుని మీద ఒట్టు, దెబ్బ పడితేనే దెయ్యం దిగుతుంది. సంపూర్ణ, పిల్లలకు సారె పెట్టు అంటూ మాధవరావు సంపూర్ణ చేత ఇద్దరికి బట్టలు, పసుపు, కుంకుమ పెట్టించారు. అక్షర భర్త మనసుకు తగ్గట్టు నడుచుకుంటూ తన ఇష్టాన్ని గౌరవించాలి. కష్టమైన సుఖమైన నువ్వు ఎప్పుడు మీ ఆయన వెనకే నీడలా ఉండాలి. తన కష్టం నీది, నీ సుఖం తనది, అది మనసులో పెట్టుకో అంటూ గోమాతమ్మ గారు అనేసరికి అరవింద్ వైపు చూస్తూ, నానమ్మ, అరవింద్ కష్టం నేను, తన సుఖం అంటే నేను తనకు దూరం అవటమే, అంతకంటే వేరే మార్గం లేదు అనుకుంటూ చూస్తూ ఉన్నది. ఓయ్ పట్నం పిల్ల, కాస్త ఆడపిల్లలా ఉండటం నేర్చుకో. ఆడపిల్లవి, మొదటిసారి వచ్చావు. ఈ గోమాతమ్మకు కోపమే కాదు, ప్రేమ కూడా ఎక్కువే అంటూ నైనికి కూడా అక్షరాకు ఇచ్చినట్టే అన్నీ ఇచ్చారు. కాసేపట్లో ముగ్గురు కారులో ఆ ఇల్లు ఊరు దాటారు. కొంత దూరం వెళ్లిన తర్వాత అరవింద్, కారు ఆపై అన్నది అక్షర. ఎందుకు, ఏమైనా కావాలా అని అడిగాడు అరవింద్. కారు ఆపటమే కావాలి, ప్లీజ్ కారు ఆపవా అనేసరికి అరవింద్ కారు సైడ్ కి ఆపాడు. అక్షర తన లగేజ్ తీసుకుని కారు దిగి, అరవింద్ మీరు వెళ్ళిపోండి, ఇక్కడ నుంచి నేను బస్సులో వస్తాను అని చెప్పింది. అక్షర, ఇంటికే కదా వెళ్లేది, కారులో ప్లేస్ ఉన్నది కదా, రావచ్చు కదా అన్నాడు అరవింద్. లైఫ్ లోనే ప్లేస్ లేదు, ఎప్పటికైనా నేను డ్రాప్ అవ్వవలసినదే కదా, కారులో ఉండి మాత్రం యూజ్ ఏమిటి, పర్వాలేదు, ఐ కెన్ మేనేజ్ మై సెల్ఫ్, మీరు వెళ్ళిపోండి అన్నది అక్షర. అక్షర అంటూ వెళుతూ ఉన్న అక్షర చేయి పట్టుకుంటూ, రావచ్చు కదా అక్షర, నువ్వు ఇలా వెళ్ళిపోతే బాగాలేదు అన్నాడు అరవింద్. అరవింద్ పట్టుకున్న తన చెయ్యి విడిపించుకుంటూ, నా సెల్ఫ్ రెస్పెక్ట్ తగ్గించుకొని నీతో మాటలు పడే సహనం నాకు లేదు, వీఆర్ డన్ అరవింద్ అంటూ బస్సు ఎక్కేసింది అక్షర. అరవింద్ బస్సు వెళ్లేంత వరకు ఆ బస్సు వైపే చూస్తూ ఉన్నాడు. ఇటు వైదేహి గారు హాల్లో కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉన్నారు. అమ్మగారు, ఏమిటి ఏదో ఆలోచిస్తున్నారు అని అడిగింది మళ్ళీ. నా ఆలోచనంతా అరవింద్ అక్షర కోసమే, వాళ్ళు కలిసి ఉండే రోజు కోసం ఎదురు చూస్తున్నా అని చెప్పారు వైదేహి గారు. అమ్మగారు, మీరే వాళ్ళను కలపకుండా కలవాలి అని అనుకుంటే ఎలా అమ్మా అన్నది మళ్ళీ. మళ్ళీ నేను కలపకపోవటం ఏమిటి, వాళ్ళు కలిస్తే ఫస్ట్ ఆనందపడేది నేనే కదా అన్నారు వైదేహి గారు. అవునమ్మా, కానీ దానికోసం మీరు ఏం చేస్తున్నారు? అక్క ఇంట్లో ఉన్నా కూడా అరవింద్ బాబు పట్టించుకోడు. ఎందుకు అంటే అరవింద్ బాబుకు అన్ని చూసుకోవటానికి మీరు ఉన్నారు, ఏవైనా చేసి పెట్టడానికి పనివాళ్లు ఉన్నారు. ఇంకా అక్క అవసరం ఏముంటుంది? అక్కతో ఎప్పుడైనా మాట్లాడితే కదా ఒకరిని ఒకరు అర్థం చేసుకునేది. నేను ఏం చెప్పాలి అని అనుకున్నానో మీకు అర్థమైందా అమ్మగారు అని అడిగింది మళ్ళీ. మళ్ళీ సరి అయిన ఆలోచన చెప్పావు, నాకు ఇన్నాళ్ళు ఇంత గుడ్ ఐడియా రాలేదు. నిజమే, వాళ్ళు ఇద్దరిగా ఉన్నన్నాళ్ళు దూరంగానే ఉంటారు, వాళ్ళు దగ్గర అవ్వాలి అంటే నేను దూరంగా ఉండవలసిందే. అరవింద్ వాళ్ళు ఈరోజు వచ్చేస్తున్నారు, మనం వాళ్ళు రాగానే జయ దగ్గరకు వెళ్ళిపోతున్నాం, లగేజ్ ప్యాక్ చేయి అంటూ మళ్ళీకి చెప్పారు వైదేహి గారు. అరవింద్, ఏమిటి అలా చూస్తున్నావు, మనకు కావలసింది అదే కదా, ఎందుకు అలా ఉన్నావు అని అడిగింది నైని.
నిజమే, కానీ అక్షర అలా వెళ్ళిపోవటం నాకు నచ్చలేదు. లిటరల్లీ చాలా పెయిన్ గా ఉన్నది. నైట్ నుంచి అక్షర నాతో మాట్లాడకుండా ఉన్నది. నేనేం చెప్తున్నా కూడా రెస్పాండ్ కావటం లేదు. మేబీ నిన్న జరిగిన దానికి అక్షర ఫీల్ అయినట్టున్నది అన్నాడు అరవింద్. అరవింద్, జరిగిందేదో జరిగింది. నిన్ను ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేస్తుంది. నీలో మంచితనాన్ని క్యాష్ చేసుకుంటుంది. నువ్వు నాకు దక్కవేమో అనే భయంగా ఉన్నది అరవింద్ అన్నది అక్షర. అరవింద్కి ఆ క్షణం తనతో మాట్లాడాలి అని అనిపించకపోతే ఇంకేమీ మాట్లాడకుండా వెళ్లి కార్ ఎక్కాడు. నైని కూడా కార్ ఎక్కేసరికి కార్ ఫాస్ట్ గా డ్రైవ్ చేస్తూ బస్సు వెనకే వెళుతూ ఉన్నాడు. అక్షర, చేసింది చాలు, ఇంటికి వచ్చేసాం, వచ్చి కార్ ఎక్కు అన్నాడు అరవింద్. లేదు, నేను రాను అరవింద్, నువ్వు వెళ్ళు, నీకు భారంగా నేను ఉండను అన్నది అక్షర. నువ్వు నాకేమీ భారం కాదు, ఈ కారుకి కూడా కాదు, వచ్చి కారు ఎక్కు, ఇప్పటికే చాలా ఎక్కువ చేశావు, పోనీలే అని ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావు, వచ్చి కారు ఎక్కు అన్నాడు అరవింద్. అక్షర కదలకుండా సైలెంట్ గా ఉండేసరికి నిన్నో ఎలా కాదు అంటూ అక్షర చేయి పట్టుకుని లాగాడు అరవింద్. అరవింద్, వదులు, అందరూ చూస్తున్నారు అన్నది అక్షర. చూస్తే చూడనివ్వు, వాటెల్స్, ఇప్పుడు నన్ను వాళ్ళు కొడతారు అంతే కదా, వాళ్ళేం చేసినా కూడా నువ్వు కారు ఎక్కే వరకు ఈ చెయ్యి వదలను, వచ్చి కారు ఎక్కుతావో నన్నే కొట్టిస్తావో యాజ్ యూ విష్ అన్నాడు అరవింద్. ఏయ్, ఎవరయ్యా నువ్వు, ఆ అమ్మాయిని అల్లరి పెడుతున్నావు, ఆడపిల్ల ఒంటరిగా ఉంటే వదలరా అంటూ అందరూ తలో మాట అంటూ ఉంటే అరవింద్ మాత్రం అక్షర చేయి అలానే పట్టుకుని ఉన్నాడు. ఇంకాసేపట్లో పోలీసులు కేస్ అంటూ అరవింద్ మీదకు వాళ్ళు వస్తూ ఉంటే అక్షర ఫాస్ట్ గా వెళ్లి కారు ఎక్కేసింది. అక్కడి వాళ్ళు వింతగా చూస్తూ ఉంటే అరవింద్ వాళ్ళను చూస్తూ యాక్టింగ్ అయిపోయింది, ఇంకా పోయి పని చూసుకోండి అంటూ కారు డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి తీసుకుని వెళ్ళాడు. కారులో ఉన్నంతసేపు కూడా ఇద్దరు ఎవరితో ఎవరు మాట్లాడకుండా అలానే ఉన్నారు. మామ్ అంటూ కారు దిగి అరవింద్ వైదేహి గారి దగ్గరకు వెళ్ళాడు. అత్తయ్యకు ఇప్పుడు నేను ఏం చెప్పాలి, నా నిర్ణయం అత్తయ్యను బాధ పెడుతుందా, అత్తయ్య కోసం నేను ఇప్పుడు నా నిర్ణయం మార్చుకోను అని గట్టిగా అనుకుని కారు దిగి వచ్చింది అక్షర. యాక్చువల్ గా తన డెసిషన్ చెప్పి ఈ ప్రాబ్లం కి ఫుల్ స్టాప్ పెట్టేయాలి అనే డెసిషన్ తో వచ్చింది. మామ్, ఎక్కడికి నువ్వు ఇప్పుడు అంటూ తన చేతిలో లగేజ్ చూస్తూ అడిగాడు అరవింద్. అరవింద్, మీ అక్క జయాకు హెల్త్ బాగోలేదు, నేను వెళ్తున్నా, రావటానికి టైం పడుతుంది, అన్నీ నువ్వే చూసుకో. అక్షర, ఫ్లైట్ టైం అవుతుంది, తర్వాత కాల్ చేస్తానులే, ఎవరూ లేరు అని పని వాళ్ళను కూడా పంపించేశాను, ఇద్దరే ఉండేది, జాగ్రత్తగా ఉండండి. అరవింద్, అక్షరాను ఏమీ అనకుండా తనను బాగా చూసుకో. అక్షర, నా కొడుకును నీకు అప్పగించి వెళ్తున్నా, వాడిని అమ్మలా చూసుకో అమ్మా, నేను వచ్చే వరకు నా కొడుకును వదలవు కదా, అలా నాకు మాట ఇస్తావా అంటూ అక్షర చేయి తీసుకొని తన చేతిలో వేసుకొని కారులో అక్కడి నుండి వెళ్లిపోయారు వైదేహి గారు. వైదేహి గారు అలా వెళ్ళగానే అక్షర కూడా బయటకు వెళ్లిపోయింది. అక్షర బాధలో కూడా అర్థం ఉన్నది. నా వల్ల చాలా ఫీల్ అయినట్టున్నది. వచ్చినప్పటి నుంచి నాతో ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఉన్నది. అసలు ఏం చెయ్యాలి అని అనుకుంటుంది. ఎప్పుడు నేను ఏమన్నా కూడా ఇంత ఫీల్ అవ్వలేదు. మళ్ళీ నాతో మామూలుగా ఉండేది. ఆ రోజు ఇంట్లో నుంచి పంపించేస్తేనే నా మీద కోపం రాలేదు. ఈ రోజు ఇంత కోపంగా ఉన్నది. వచ్చి రాగానే బయటకు వెళ్ళింది. అసలు ఎక్కడికి వెళ్ళింది అంటూ హాల్లోనే కూర్చొని వెయిట్ చేస్తూ ఉన్నాడు. అక్షర మంచిదే, కానీ మొండిది. అయినా అది మాట్లాడకపోతే నాకేమిటి, నాకు కావలసినది కూడా అదే కదా. అయినా ఇప్పుడు మాట్లాడకుండా ఉండటానికి రీజన్ ఏమిటి, అలా మాట్లాడకుండా ఉంటుందా, అయినా అవాయిడ్ చేస్తే నేను చెయ్యాలి, అంతేకాని ఆ డెవిల్ అవాయిడ్ చేయటం ఏమిటి. నేను పిలిస్తే కారు ఎక్కకుండా వెళ్ళిపోతుందా, వచ్చి రాగానే వెళ్ళిపోయింది. దానికోసమే కదా హాల్లోనే ఉన్నాను, కనీసం నాకు చెప్పకుండా వెళ్ళిపోయింది, అంత పొగరేమిటి అని అనుకుంటూ ఉన్నాడు అరవింద్. అంతలో అక్షర రావటం చూసి తన వైపు గుర్రుగా చూస్తూ ఉన్నాడు. అక్షర లోనికి వస్తూ అరవింద్ దగ్గరకు వచ్చి నిలబడింది. అరవింద్, అయినో నీకు నాతో మాట్లాడటం కూడా ఇష్టం లేదు కదా, కానీ నేను కాసేపు నీతో మాట్లాడాలి, అండ్ దానివల్ల నీకే యూజ్, నువ్వు కావాలి అనుకునేది అంటూ తన హ్యాండ్ బ్యాగ్ ఓపెన్ చేసి పేపర్స్ అరవింద్ ముందు పెడుతూ ఐఎమ్ డన్ అరవింద్, నేనే ఓడిపోయాను, ఇంకా నువ్వు ఏ రూల్స్ టర్మ్ అండ్ కండిషన్స్ ఫాలో అవ్వవలసిన అవసరం లేదు అంటూ అరవింద్ చేయి పట్టుకుని తన చేతిలో పేపర్స్ పెడుతూ నువ్వు అడిగినట్టు బ్లాంక్ పేపర్స్ మీద సైన్ చేసి ఇస్తున్నాను, నీకు నచ్చిన రీజన్స్ అండ్ క్లాజెస్ అప్లై చేసుకుని
ప్రొసీడ్ అవు అరవింద్. ఈ డివోర్స్ ఇవ్వటం నాకు ఇష్టమే. నేను నీకు అడ్డు చెప్పను. అండ్ నాదో స్మాల్ రిక్వెస్ట్. దీనివల్ల మనకే బెటరు. ఈ డివోర్స్ విషయం అత్తయ్యకు తెలిసినా, మా ఇంట్లో వాళ్లకు తెలిసినా ఇప్పటి నుంచే ప్రాబ్లం. అండ్ వాళ్లకు బాధ తప్పదు. కానీ ఇప్పటి నుంచే నిజం చెప్పి బాధ పెట్టాలి అని లేదు. మన డివోర్స్ శాంక్షన్ అయ్యే వరకు ఇది మన మధ్య ఉంటేనే మంచిది. ఎలాగూ డివోర్స్ శాంక్షన్ అవటానికి టైం పడుతుంది కదా. ఇన్ని రోజులు నువ్వు అడిగినది, కావాలి అని అనుకున్నది ఇదే కదా అరవింద్. దేనికోసమే కదా నేను మాయ చేశాను, మోసం చేశాను అన్నావు. ఇప్పుడు నువ్వు అడిగిన పేపర్స్ నీ చేతుల్లోనే ఉన్నాయి. ఆర్ యూ ఫీల్ హ్యాపీ? నా వల్ల నువ్వు సఫర్ అవ్వవలసిన అవసరం లేదు అరవింద్. మా హాస్పిటల్లో క్వార్టర్స్ లో వెకేషన్ ఉన్నది. నేను అక్కడికి షిఫ్ట్ అవుతున్నాను. తెలియని వాళ్లతో కలిసి జర్నీ చేయొచ్చు, కానీ తెలిసిన వాళ్లతో తెలియనట్టుగా ఉండలేం అరవింద్. నీ హ్యాపీనెస్ నేను దూరంగా ఉండటమే కదా. అందుకనే నేను వెళ్ళిపోతున్నా. కానీ అత్తయ్యకు ఇచ్చిన మాట తప్పి వెళ్తున్నా. మళ్ళీ నా సైడ్ నుంచి నీకు ఎలాంటి ప్రాబ్లము రాదు. డివోర్స్ వచ్చే వరకు తెలియకుండా మేనేజ్ చేద్దాం అన్నది అక్షర. అరవింద్ అక్షర మాటలకు అలానే తన వైపే చూస్తూ ఉంటే అక్షర లోనికి వెళ్లి తన బ్యాగ్ తీసుకుని వచ్చింది. అరవింద్, ఎవరైనా తగ్గి ఉంటారు, కానీ వాళ్ళను వాళ్ళు తగ్గించుకుని మాత్రం ఉండలేరు. పెళ్లికి తాలికి విలువని ఇచ్చి నువ్వు ఏమన్నా నీతోనే ఉండేదాన్ని. కానీ నీ వల్ల నా ఆత్మాభిమానం మాత్రం వదులుకుని ఉండను. భార్యగా బాధగా ఉన్నా ఫ్రెండ్గా మాత్రం నువ్వు హ్యాపీగా ఉండాలి అని అనుకుంటున్నాను. నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అంటూ డోర్ వరకు వెళ్లి ఆగి వెనక్కు తిరగకుండానే అరవింద్ జాగ్రత్త అంటూ అంతవరకు ఆగిన కన్నీళ్లు చంపలను తాకుతూ ఉంటే అరవింద్కు కనపడకుండా బయటకు వెళ్లిపోయింది. అక్షర అలా వెళ్లిపోతూ ఉంటే అరవింద్ ఆ పేపర్స్ వైపే చూస్తూ ఉండిపోయాడు. ఆ పేపర్స్ పక్కన పడేస్తూ సోఫాలో కూర్చున్నాడు. వాట్స్ ఆల్ దిస్? ఇంత చిన్నదానికి అంత పెద్ద ఇష్యూ చేసింది ఏమిటి? నేను ఎంత అడిగినా ఇవ్వలేదు. నేను ఏమి చేసినా సైన్ చేయలేదు. ఇప్పుడు నువ్వు వద్దు అని అలా వెళ్లిపోయింది. అక్షర వెళ్లిపోతూ ఉంటే నాకెందుకు బాధగా ఉన్నది? నాకు కావలసిందే చేసింది కదా. ఇప్పుడు నేను హ్యాపీగా ఉండాలి. అట్ లాస్ట్ వాట్ ఎవర్. అక్షర రియలైజ్ అయ్యింది. నాకు పెద్ద బర్డెన్ దిగిపోయింది అని అనుకున్నాడు అరవింద్. అక్షర, ఆర్ యు ఫీల్ కంఫర్టబుల్? ఈ రూమ్ నీకు బాగానే ఉన్నదా అని అడిగాడు అంకిత్. థ్యాంక్ యూ అంకిత్, రూమ్ చాలా నీట్ గా ఉన్నది. అడగగానే క్వార్టర్స్ లో నా కోసం మాట్లాడి రూమ్ అరేంజ్ చేశారు అన్నది అక్షర. అక్షర, ఫ్రెండ్స్ మధ్య థ్యాంక్స్ ఎందుకు చెప్పు? అవును, ఊరు వెళ్ళాలి అన్నావు, ఏదో అర్జెంటు అన్నావు, అన్నీ క్లియర్ అయిపోయాయా అని అడిగాడు అంకిత్. హా, అంతా అయిపోయింది. ఇంకేమీ లేదు చేయటానికి. అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అయ్యాయి. ఇంకేమీ లేదు. ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉన్నది. రేపటి నుంచి డ్యూటీకి వచ్చేస్తాను అని చెప్పింది అక్షర. ఓకే అక్షర, నేను మళ్ళీ కలుస్తాను అంటూ అంకిత్ వచ్చేశాడు. అక్షర, ఎన్ని రోజులు నువ్వు లేకపోతే నేను నిన్ను చాలా మిస్ అయ్యాను. మొత్తానికి నిన్ను ఇప్పుడు రోజు చూడవచ్చు, నా ప్రేమను నీకు చెప్పవచ్చు అని అనుకున్నాడు. అరవింద్, మన మధ్య దూరం పూర్తిగా పెరిగిపోయింది. ఇంకా మనం ఎప్పటికీ దగ్గర కాలేమో. అత్తయ్యకు మాట ఇచ్చాను, కానీ ఇప్పుడు మాటను తప్పేశాను. తప్పలేదు అరవింద్, నా వల్ల కాలేదు. ఇకపై నిన్ను మర్చిపోవడానికే ట్రై చేస్తాను. కష్టమే, కానీ తప్పకుండా చేస్తాను. నా పెళ్లి ఇలా పెటాకులు అవుతుంది అని, అది నా చేతులతో నేనే చేసుకుంటాను అని అనుకోలేదు. ఈ డైరీలో నీతో జరిగిన ప్రతిదీ నా గుర్తుగా దాచుకున్నాను. కానీ ఇది రాయాలి అంటే మాత్రం నా కళ్ళల్లో కన్నీళ్లు ఆగటం లేదు. మన పెళ్లితోనే ఆగిపోయింది అని నువ్వు అనుకుంటున్నావు, కానీ అది నిజం కాదు అరవింద్. అసలు నిజం ఇన్నాళ్ళు చెప్పే టైం రాలేదు. ఇప్పుడు చెప్పవలసిన అవసరం లేదు. నీతో కలిసి ఉండాలి అని ఉన్నది, కానీ అది ఎప్పటికీ జరగదు అంటూ తన కళ్ళల్లో నీళ్లకు కళ్ళు మసకబారుతూ ఉంటే ఆ డైరీ క్లోజ్ చేసింది. అలానే ఆ క్షణం తన మనసు కూడా మూసేసింది అక్షర. అరవింద్ ఆఫీస్కు రెడీ అయ్యి బయటకు వచ్చాడు. అరవింద్ వెళుతూ లాన్ లో ఉన్న ఉయ్యాలలో ఊగుతూ కనిపిస్తూ ఉన్న అక్షరాన్ని చూడగానే అక్షర అంటూ కళ్ళు విదిలించి చూశాడు. అక్కడ ఎవరూ లేకపోయేసరికి అరవింద్ తల వెనక రబ్ చేసుకుంటూ, ఛా డెవిల్, ఎందుకు ఇలా గుర్తొస్తుంది, బాగా డిస్టర్బ్ చేస్తుంది అని అనుకుంటూ కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిపోయాడు. అరవింద్, నువ్వు చెప్పేది నిజమా? అక్షర డివోర్స్ మీద సైన్ చేసిందా? సచ్ ఏ గ్రేట్ న్యూస్ అరవింద్. ఇంకా మన ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయినట్టే కదా అన్నది నైని. అరవింద్ మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్నాడు.
అరవింద్ నీతోనే మాట్లాడేది. ఏం ఆలోచిస్తున్నావు? నాకు తెలుసు, నువ్వు మన పెళ్లి కోసం ఆలోచిస్తున్నావు కదా అన్నది నైని. నైని, నాకెందుకు ఇది కరెక్ట్ అనిపించటం లేదు. నేను కావాలి అని అనుకున్నదే, కానీ ఇలా వచ్చినా నాకు ఎందుకో హ్యాపీగా లేదు. ఏదో తప్పు చేసిన ఫీల్. నేను తప్పు చేస్తున్నా అని నాకు అనిపిస్తున్నది. ఏదో కన్ఫ్యూషన్ అక్షర అన్నాడు అరవింద్. నైని, నా పేరు నైని అరవింద్, నా పేరు కూడా మర్చిపోయావా అన్నది. అరవింద్ మళ్ళీ సైలెంట్ అయిపోయాడు. అరవింద్, నువ్వు ఇలా ఫీల్ అవుతూ ఉంటావా? ఇక్కడే ఉంటే ఇలానే ఉంటావు. పద, ఏదైనా రెస్టారెంట్కు వెళ్ళి ఏమైనా తిందాం అంటూ అరవింద్ను తీసుకుని రెస్టారెంట్కు వెళ్ళింది నైని. అరవింద్, ఒకసారి అలా చూడు, అక్షర ఫీల్ అవుతుందా అనేసి నువ్వు ఫీల్ అవుతూ ఉన్నావు. కానీ అక్కడ చూసావా, నీ మాజీ భార్య ఎంత హ్యాపీగా ఉన్నదో, ఎవరో ఫ్రెండ్ తో కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్నది అంటూ నవ్వుతూ ఉన్న అక్షరాన్ని చూపించింది నైని. అరవింద్కి కాస్త దూరంలో టేబుల్ కి చెరోవైపు అక్షర, తనకి ఎదురుగా ఇంకా ఎవరో కూర్చొని ఉన్నారు. ఇద్దరూ కలిసి నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్న వాళ్లను చూసిన అరవింద్ కళ్ళు పెద్దవి అవుతూ ఉంటే సీరియస్ గా చూస్తూ ఉన్నాడు. అరవింద్, నువ్వు ఇంకా అంతలా ఫీల్ అవ్వకో. పద, మనం ఎంజాయ్ చేద్దాం. నీ ఎక్స్ వైఫ్ న్యూ బాయ్ ఫ్రెండ్ ని వెతుక్కున్నది అంటూ అరవింద్ ఆర్డర్ చేయి అని బలవంతంగా అరవింద్ ని మాట్లాడిస్తూ ఉన్నా ఎవరితోనూ నవ్వుతూ మాట్లాడుతూ ఉన్న అక్షరాన్ని చూస్తూ ఉన్నాడు. వాళ్ళిద్దరూ బయటకు వెళుతూ ఉంటే అరవింద్ కూడా వాళ్ల వెనుకే బయటకు వస్తూ అక్షరాను అతను భుజం చుట్టూ చేతులు వేసి పట్టుకుని ఉండటం చూసి కోపంతో ఇద్దరిని చూస్తూ ఉన్నాడు. అరవింద్, డెజర్ట్ వచ్చింది, ఎక్కడేం చేస్తున్నావు? పద అన్నది నైని. నాకేం వద్దు, యూ జస్ట్ క్యారియన్ అంటూ అరవింద్ అక్కడి నుంచి బయటకు వెళ్లిపోయాడు. అక్షర, నువ్వు ఏమీ అనుకోకపోతే నిన్ను ఒకటి అడగొచ్చా? నువ్వెందుకు ఎప్పుడు ఇలా డల్ గా ఉంటావు? యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లం? నన్ను ఫ్రెండ్ అనుకుంటే నాతో షేర్ చేసుకో, నేను చేయగలిగిన హెల్ప్ చేస్తాను అన్నాడు అంకిత్. అంకిత్, అలాంటిదేమీ లేదు, జస్ట్ చిన్న హెడేక్ అంతే. నా ప్రాబ్లం చెప్పుకుంటే తీరేది కాదు. నేను చెప్పినా అర్థం చేసుకోవాలి అని కూడా ఎవ్వరూ అనుకోరు అని మనసులో అనుకుంటూ చిన్న స్మైల్ చేసింది అక్షర. అక్షర, డ్యూటీ అయిపోయింది కదా, అలా కాఫీకి వెళదాం, వస్తావా? ఇఫ్ యూ డోంట్ మైండ్ అన్నాడు అంకిత్. అంకిత్ అలా అడిగేసరికి కాదు అనలేక అక్షర కూడా తనతో కలిసి కాఫీకి వచ్చింది. నిజం చెప్పాలి అంటే తన ఆలోచనలు మర్చిపోతూ డైవర్ట్ చేసుకోవాలి అనే అంకిత్ తో కలిసి వెళ్ళింది. కారులో అంకిత్ అడుగుతూ ఉంటే పొడిపొడిగా ఆన్సర్ చేస్తూ రెస్టారెంట్ లో ఇద్దరు కాఫీ ఆర్డర్ చేశారు. అంకిత్ జోవియల్ గా మాట్లాడుతూ ఉంటే అక్షర కాసేపు అన్ని మర్చిపోతూ హ్యాపీగా నవ్వుతూ ఉన్నది. ఇద్దరు కాఫీ తాగి వెళుతూ ఉంటే అక్షర ముందుకు వెళుతూ అంకిత్ కోసం వెనక్కు తిరిగింది. అక్షర వెనక్కు తిరిగేసరికి వెనకే ఉన్న అంకిత్ ను చూసి వెనక్కు జరిగి పడిపోతూ బ్యాలెన్స్ తప్పి పడుతూ ఉంటే అంకిత్ అక్షరాను తన రెండు భుజాలను పట్టుకున్నాడు. అంకిత్ అక్షరాను అంత దగ్గరగా చూసేసరికి అన్ని మర్చిపోయి అలానే చూస్తూ ఉన్నాడు. అంకిత్ గారు, ఐఆమ్ ఫైన్ అంటూ హ్యాండ్స్ విడిపించుకొని, నా కాఫీ బిల్లు, ఫ్రీగా ఏది తీసుకోవటం నాకు ఇష్టం లేదు అంటూ అక్షర వెళ్ళిపోతూ ఉంటే టిపికల్ గర్ల్ అని నవ్వుకుంటూ అంకిత్ కూడా వెళ్ళాడు. రాక్షసి, దొంగ మొహంది, దానికోసం నేను థింక్ చేస్తూ ఉంటే అది అన్ని మర్చిపోయి నవ్వుతున్నది. ఎప్పుడు నాతో మాట్లాడినా కోపంగా క్లాస్ పీకుతూ ఉండేది, వాడెవడో గొట్టంగాడు, వాడితో మాత్రం నవ్వుతూ మాట్లాడుతున్నది అనుకుంటూ అక్షర వెనకే కారులో ఫాలో అవుతూ వెళుతూ ఉన్నాడు. వెళ్తున్నంతసేపు అరవింద్ అక్షరాను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టుకుంటూ వెళుతూ ఉన్నాడు. అక్షర, ఇంకెక్కడికైనా వెళదామా? యాజ్ యూ విష్ అని అడిగాడు అంకిత్. నా ఫ్లాట్ కు వెళ్ళిపోతాను అంకిత్, నాకు హెడేక్ గా ఉన్నది అంటూ సైలెంట్ గా ఉండిపోయింది అక్షర. అక్షర బిహేవియర్ అర్థం కాక అంకిత్ అక్షరాను డ్రాప్ చేసి వెళ్లిపోయాడు. అక్షర తన ఫ్లాట్ కు వెళ్లటానికి వెనక్కు తిరిగేసరికి ఇంచి గ్యాప్ లో తనకు ఎదురుగా ఆగిన కారును చూసి పానిక్ అయ్యింది. కారులో ఉన్న అరవింద్ ను చూసి కాస్త రిలాక్స్ అయింది. కానీ అక్కడ అరవింద్ ని అస్సలు ఎక్స్పెక్ట్ చేయని అక్షర ఇప్పుడు ఎందుకు వచ్చాడో తెలియక అలానే చూస్తూ ఉన్నది. అరవింద్ కారు దిగి అక్షర దగ్గరకు వచ్చి తన ఎదురుగా నిలబడ్డాడు. హాయ్ అరవింద్, నువ్వేమిటి దారి తప్పి ఎలా వచ్చావు? ఇంకా నేను ఏవైనా సైన్ చేయవలసిన పేపర్స్ ఉన్నాయా? ఐ థింక్ అన్ని ఇచ్చాను కదా అని అడిగింది అక్షర. అంటే నేను దానికోసమే వచ్చేవాడిలా ఉన్నానా? నీ కంటికి నేను అంత సెల్ఫిష్ లాగా ఉన్నానా అన్నాడు అరవింద్. అలా అని కాదు, మన మధ్య అంతకన్నా ఇంకేముంటుంది, అందుకే అడిగాను. అరవింద్, సరే
చెప్పు, ఎందుకు వచ్చావు అంటూ చిన్న స్మైల్ చేస్తూ అడిగింది అక్షర. పర్వాలేదు, నన్ను చూస్తే మొహం తిప్పుకుని వెళ్ళిపోతావు, నాతో అసలు మాట్లాడవు అని అనుకున్నా, కానీ బాగానే మాట్లాడుతున్నావు అన్నాడు అరవింద్. అరవింద్, నిన్ను చూడగానే మొహం తిప్పేసుకుని నీతో గొడవ పడటానికి నువ్వు నేను శత్రువులం కాదు. ఆ మాటకొస్తే మన మధ్య ఎలాంటి రిలేషను లేదు. అలాంటప్పుడు నీ మీద నాకు కోపం ఎందుకు? చూడగానే ప్రేమగా మాట్లాడే అంత చనువు కూడా మన మధ్య లేదు కదా. సరే అరవింద్, ఏమిటి ఇలా వచ్చావు? ఇప్పుడైనా చెప్తావా అని అడిగింది అక్షర. పొగారు దీనికి కేజీలో కాదు, టన్నుల్లో ఉన్నది. అయినా ఇది ఎవరితో తిరిగితే నాకేమిటి? తన లైఫ్ తను చూసుకున్నది, నాకేమిటి, నాకెందుకు అనుకుంటూ నేను నీకోసం రాలేదు, నీ వెనుక రాలేదు. ఇక్కడ నా ఫ్రెండ్ ఉన్నారు అంటే చూద్దాము అని వచ్చాను. ఇప్పుడు కలిసే మూడు కూడా లేదు అంటూ అరవింద్ కోపంగా కారు దగ్గరకు వెళ్ళిపోయాడు. డెవిల్, ఒక్కసారైనా లోనికి వస్తావా అని అడగొచ్చు కదా. అడగదు. ఎందుకు అడుగుతుంది? సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం మొగుడినే వదిలేసింది. అది పిలవకుండా నేనెందుకు వచ్చాను అంటూ కారు స్టార్ట్ చేసుకుని రివర్స్ చేసుకుని వెళ్ళిపోయాడు అరవింద్. ఇక్కడి వరకు వచ్చాడు, కనీసం ఎలా ఉన్నావు, బాగున్నావా అని కూడా అడగలేదు. లోనికి రావచ్చు కదా, నేను ఎక్కడుంటున్నా అని కూడా తెలుసుకోవాలి అని అనుకోలేదు. అయినా నా కోసం ఆలోచించటానికి ఇప్పుడు నేను ఎవరిని? నేను ఎప్పటికీ తనకి థర్డ్ పర్సన్నే కదా అని తన మనసుకు సర్ది చెప్పుకుంటూ లోనికి వెళ్ళిపోయి అరవింద్ను చూసేసరికి బాధతో ఏమి చెయ్యాలి అని అనిపించక అలానే ఉండిపోయింది. గో టు హెల్, తాను ఎలా ఉంటే నాకెందుకు, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అరవింద్, నువ్వు చాలా హ్యాపీగా ఉన్నావు, హాయిగా ఉన్నావు. ఎవరూ లేని ఈ కోటకి నువ్వే రాజు, నువ్వే మంత్రి. ఇకపై రోజు హ్యాపీగా ఉంటాను. అక్షరాను వాడు ఎవడో అడగాలి అనే కదా వెళ్ళాను, కానీ అడగకుండా వచ్చేసానేమిటి? అయినా వాడెవడు? హౌలేగాడు అక్షరాతో అంత క్లోజ్ గా ఉన్నాడు, డైరెక్ట్ గా కాల్ చేసి అడిగేద్దామా అంటూ తన మొబైల్ తీసుకున్నాడు. అప్పుడు కానీ గుర్తుకు రాలేదు తన దగ్గర అక్షర నంబర్ లేదు అని. అక్షర నంబర్ నా దగ్గర లేదు కదా, ఇప్పుడు ఏం చేయాలి అంటూ అక్షర కోసం ఆలోచిస్తూ అలానే కళ్ళు మూసుకున్నాడు. అక్షర నవ్వుతూ అతనితో మాట్లాడుతూ ఉన్న సీన్ మాత్రమే కళ్ల ముందు మెదులుతూ ఉన్నది. అక్షరతో ఉన్న వాడు ఎవడో నిజంగానే నైని అన్నట్టు అక్షర అని అనుకుంటూ అక్షర శారీలో స్టెప్స్ దిగుతూ ఉన్న రూపమే మెదులుతూ ఉంటే తన లిప్స్ చిన్నగా విచ్చుకున్నాయి. అరవింద్ మొబైల్ రింగ్ అయ్యేసరికి డిస్టర్బ్ అవుతూ కాల్ లిఫ్ట్ చేసి హలో అన్నాడు. అరవింద్, నేను, నువ్వేం చేస్తున్నావు అని అడిగింది నైని. వాడెవడో అని థింక్ చేస్తున్నా అన్నాడు అరవింద్. అరవింద్, ఎవడు అని అడిగింది నైని. నథింగ్, నైని, కాల్ యూ లేటర్ అంటూ కాల్ కట్ చేశాడు. అరవింద్, నిజమైన ప్రేమ అంటే పక్కనే ఉండటం కాదు, తను పక్కన లేకపోతే క్షణం కూడా ఉండలేకపోవటం, అది ప్రేమంటే. నీ ప్రేమ అలాంటిదేనా అంటూ ఆ రోజు అక్షర అడిగిన మాటలు గుర్తుకు వచ్చి హెడేక్ గా అనిపిస్తూ ఉంటే తలపట్టుకున్నాడు. నెక్స్ట్ డే ఇదే కదా హాస్పిటల్, ఈ రోజే అడిగేస్తాను, వాడెవడో తెలుసుకోవాలి. తెలియకుండా ఉంటే ఈ డౌట్స్ తో నా బుర్ర పగిలిపోతుంది అంటూ లోనికి వచ్చి అక్షరాను మీట్ అవటం కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు అరవింద్. చెప్పండి, ప్రాబ్లం ఏమిటి అని అడిగింది అక్షర. నువ్వే ప్రాబ్లము, నేను డైరెక్ట్ గా అడిగేస్తున్నా, నాకేమి దాచుకునే అలవాటు లేదు. ఇక్కడేమనిపిస్తే అదే అంటాను, ఇక్కడేమనిపిస్తే అదే చేస్తాను. నిన్న రెస్టారెంట్ లో నీతో ఉన్నవాడు ఎవడు? వాడితో అంత క్లోజ్ గా ఉన్నావు, వాడికి నీకు రిలేషన్ ఏమిటి అని అడిగాడు అరవింద్. అరవింద్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నా పర్సనల్ లైఫ్, క్వశ్చన్ చేసే రైట్ నీకు ఉన్నదా అని అడిగింది అక్షర. సేఫ్టీ కోసం అడుగుతున్నా, చెప్తావా లేదా అన్నాడు అరవింద్. ఆడపిల్ల సేఫ్టీ కోసం ఆలోచించేది ముగ్గురు, కన్న తండ్రి, తోడపుట్టిన అన్న, కట్టుకున్న భర్త. నువ్వు నన్ను ఇందులో ఏమనుకుని అడుగుతున్నావు? మగాడు తన లైఫ్ లో నలుగురు ఆడవాళ్లకు మాత్రమే వాల్యూ ఇస్తాడు. తనకు జన్మనిచ్చిన తల్లి, తనతో పుట్టిన అక్క చెల్లి, తనకు పుట్టిన కూతురు, తన కోసం వచ్చిన భార్య, ఇందులో నేను నీకేమీ కాదు, మరి ఏ హక్కుతో అడుగుతున్నావు అని అడిగింది అక్షర. అక్షర అంటూ రూమ్ లోనికి వచ్చాడు అంకిత్. అంకిత్ ను చూడగానే అరవింద్ ఫేసు మారిపోయింది. అక్షర, బిజీగా ఉన్నావా? యామ్ ఐ డిస్టర్బ్డ్ యూ అన్నాడు అంకిత్. నథింగ్ అంకిత్, ఏమిటి ఇలా వచ్చారు అని అడిగింది అక్షర. కట్టుకున్న మొగుడు వస్తే ఎందుకు వచ్చావు అంటుంది. ఆ తుప్పాసుగాడు వస్తే వచ్చారు అని రెస్పెక్ట్ వాడి మొహానికి
అంటూ తిట్టుకుంటూ ఉన్నాడు అరవింద్. అక్షర నీతో మాట్లాడాలి. అవును, తను ఎవరు? ఎక్స్క్యూజ్ మీ, మీరు కాసేపు బయట వెయిట్ చేస్తారా? మేము మాట్లాడుకోవాలి అన్నాడు అంకిత్. అరవింద్ అంకిత్ అన్న మాటకు కోపంగా పైకి లేవబోతూ ఉంటే అరవింద్ కోపం తెలిసిన అక్షర అక్కడేం గొడవ చేస్తాడో అనే భయంతో అంకిత్, తను అరవింద్ కృష్ణ నా అంటూ ఆగిపోయింది. ఈ డెవిల్ ఇప్పుడు ఏమని చెప్తుంది? నా అనేసి పాజ్ చేసింది అని చూస్తూ ఉన్నాడు అరవింద్. అరవింద్, నాకు తెలిసిన ఆంటీ వాళ్ళ అబ్బాయి అని చెప్పింది అక్షర. హాయ్ బ్రో, దిస్ ఇస్ అంకిత్ అంటూ అంకిత్ షేక్ హ్యాండ్ కోసం చేయి చాపాడు. నేను ఎవరికి పడితే వాళ్ళకి హ్యాండ్ ఇవ్వను. అదే పాండమిక్ కదా, సోషల్ డిస్టెన్స్ అన్నమాట. శానిటైజ్ చేసుకోకుండా ఇలా ఇవ్వకూడదు అన్నాడు అరవింద్. అరవింద్ వరుస చూస్తూ ఉంటే ఏదో గొడవ పెట్టుకునేలా ఉన్నాడు అని అనుకుని అరవింద్, తను కూడా ఈ హాస్పిటల్లోనే వర్క్ చేస్తున్నాడు, నా ఫ్రెండ్ అని చెప్పింది అక్షర. నేను ఏమైనా న్యూస్ రిపోర్టర్ గా వర్క్ చేస్తున్నానా, లేదంటే న్యూస్ ఛానల్ రన్ చేస్తున్నానా? మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నారు అన్నాడు అరవింద్. అక్షర, నేను తర్వాత వస్తాను, మీరు ఏదో డిస్కస్ చేసుకుంటూ ఉన్నారు అనుకుంటా కదా అన్నాడు అంకిత్. అయ్యో డాక్టర్ గారు, మీరు డాక్టర్ అక్షర గారి ఫ్రెండ్. మేము ఆఫ్టర్ ఆల్ డాక్టర్ అక్షరకి తెలిసిన ఆంటీ కొడుకు, అంతే కదా. మీరు ఇక్కడే ఉండాలి, మేమే బయటకు వెళ్ళాలి. మీరు మాట్లాడుకోండి. హ్యావ్ ఏ ప్లెజెంట్ టైం డాక్టర్ అక్షర అంటూ అరవింద్ బయటకు వెళ్ళిపోయాడు. అరవింద్ ఎందుకు వచ్చాడు, ఎందుకు వెళ్ళిపోయాడు, ఇంకా ఎందుకు నాతో ఇంత సీరియస్ గా మాట్లాడుతున్నాడు? తనకు నచ్చిందే చేశాను కదా అని ఆలోచిస్తూ ఉన్నది అక్షర. అక్షర, అతనికి ఏమైనా తిక్క ఉన్నదా, మనతో ఇలా బిహేవ్ చేస్తున్నాడు అన్నాడు అంకిత్. అంకిత్ అన్న దానికి కోపం వచ్చినా ఏమీ అనలేక, మీరు ఎందుకు వచ్చారు అంటూ టాపిక్ డైవర్ట్ చేసింది అక్షర. అక్షర, ఈరోజు నైట్ డిన్నర్ కు వెళదామా? అది అడగటం కోసమే వచ్చాను. షాల్ వి గో ఫర్ డిన్నర్ అని అడిగాడు అంకిత్. సారీ అంకిత్ గారు, ఈరోజు నా ఫ్రెండ్ మ్యారేజ్ రిసెప్షన్ ఉన్నది, నేను వెళ్ళకపోతే ఫీల్ అవుతుంది. అయినా నేను అవుట్ సైడ్ ఫుడ్ ప్రిఫర్ చేయను, ఏమీ అనుకోకండి అని చెప్పింది అక్షర. సేమ్ నేను కూడా అంతే అక్షర, అవుట్ సైడ్ ఫుడ్ తినను. అవును, నన్ను మ్యారేజ్ రిసెప్షన్ కి పిలవ్వా అని అడిగాడు అంకిత్. సారీ అంకిత్, తను నా ఫ్రెండ్, కానీ మీ ఫ్రెండ్ కాదు కదా, మిమ్మల్ని పిలవటం అంటే బాగోదు అన్నది అక్షర. ఇట్స్ ఓకే అక్షర, హ్యావ్ ఎ ప్లెజెంట్ నైట్, బాయ్ అంటూ అంకిత్ ఆ రూమ్ నుంచి బయటకు వచ్చాడు. అరవింద్ ఎందుకు వచ్చాడో, తనను అలా ఎందుకు అడిగాడో అర్థం కాక అక్షర ఆలోచిస్తూ ఉన్నది. ఇటు నైనే తన డార్లింగ్ కి ఫోన్ చేసి, డార్లింగ్ మనం గెలిచాం. ఆ అక్షర అరవింద్ కి డివోర్స్ పేపర్స్ మీద సైన్ చేసి ఇచ్చేసింది. మొత్తానికి ఇంకా అక్షర అరవింద్ లైఫ్ లో నుంచి వెళ్లిపోయింది. కానీ ఒక్కటే ప్రాబ్లం, ఇప్పుడు చూస్తున్న అరవింద్ లో చాలా చేంజ్ వచ్చింది. నాతో ఉంటే నాతో నవ్వుతూ మాట్లాడేవాడు, కానీ ఇప్పుడు కనీసం నాతో మాట్లాడటం కూడా లేదు. చూడకపోతే ఆ అక్షర మీద అరవింద్ లో ఫీలింగ్స్ స్టార్ట్ అయ్యాయేమో అనే డౌట్ గా ఉన్నది. ఇది నిజమైతే మాత్రం చాలా కాంప్లికేటెడ్ అవుతుంది అన్నది నైని. బేబీ, అలా అస్సలు అవ్వకూడదు. అరవింద్ లో నిజంగానే అక్షర మీద ఫీలింగ్స్ స్టార్ట్ అయ్యాయి. ఆ ఫీలింగ్స్ లవ్ అనే నిజాన్ని వాడు తెలుసుకుంటే మాత్రం మనం అనుకున్నది అంత స్పాయిల్ అవుతుంది. ఆ అరవింద్ గాడిలో అక్షర మీద ఫీలింగ్స్ కాదు కదా, కనీసం అక్షరానే గుర్తుకు రాకూడదు. అది నువ్వే చెయ్యాలి అన్నాడు అవతలి వ్యక్తి. ఓకే డార్లింగ్, కానీ ఇలా ఇంకెన్ని రోజులు? అరవింద్కి నాకు పెళ్ళైతే మన పరిస్థితి ఏమిటి? నీ మీద ప్రేమతో నువ్వేం చెప్తే అదే చేస్తున్నా, కానీ ఇలానే చేస్తే అరవింద్ భార్యగా మిగిలిపోతానేమో అనే భయంగా ఉన్నది అని చెప్పింది నైని. డార్లింగ్, యూ డోంట్ వర్రీ, నేను నిన్ను ఎప్పటికీ వదలను. జస్ట్ మనం అనుకున్నది అయితే చాలు, తర్వాత ఇక నువ్వు నా సొంతం అయిపోతావు. అరవింద్ అక్షరాలను కలవకుండా నువ్వు చూసుకో. అక్షర ఆలోచనలో కూడా అరవింద్ రాకుండా నేను చూసుకుంటాను. మనం ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా చేయవలసినది ఉన్నది. విడిపోయిన వాళ్ళు మళ్ళీ ఒక్కటి అవ్వకూడదు. అంటే అరవింద్ మనసులో అక్షర మీద ద్వేషం పెరగాలి. దానికోసం నేను చెప్పినట్టే చెయ్యి అంటూ ఇద్దరూ కూడా తమ ప్లాన్ షేర్ చేసుకున్నారు. ఇటు అరవింద్ ఆఫీసులో ఆలోచిస్తూ ఉన్నాడు. అరవింద్, నేను ఉన్నా అంత డల్ గా ఉన్నావేమిటి? ఈ రోజు నన్ను పికప్ చేసుకోకుండా ఎక్కడికి వెళ్ళావు? నేను ఒక్కదాన్నే వచ్చాను. సర్లే, నువ్వు చాలా డిస్టర్బ్డ్ గా ఉన్నావు కదా. మనకి ఈవినింగ్ మ్యారేజ్ కు ఇన్విటేషన్ వచ్చింది, మనం అటెండ్ అవ్వాలి. ఇప్పుడు నువ్వే కదా ఈ కంపెనీ CEO అన్నది నైని. నైని,
నాకు ఇరిటేషన్ గా ఉన్నది. అవన్నీ నువ్వే చూసుకో. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అన్నాడు అరవింద్. అరవింద్, నాతో నీకు రావటం ఇష్టం లేదు అంటావు, అంతే కదా? నేనంటే నీకు ప్రేమ తగ్గిపోయింది అరవింద్ అన్నది నైని. నైని, సరే, ఈవినింగ్ నిన్ను పికప్ చేసుకుంటాను, నువ్వు వెళ్లి వర్క్ చూడు అన్నాడు అరవింద్. ఈవినింగ్ అరవింద్ వాళ్ళు మ్యారేజ్ జరిగే ప్లేస్ కి చేరుకున్నారు. అరవింద్, మన పెళ్లి కూడా ఈ రేంజ్ లోనే జరుగుతుంది కదా? నాకు తెలుసు అరవింద్, ఇంతకంటే బాగా చేస్తావు. ఎందుకంటే నీకు నేనంటే అంత ఇష్టం. నువ్వు నేను పెళ్లి చేసుకుంటే మనం ఎప్పటికీ ఆనందంగా ఉంటాం. అరవింద్, నీతోనే మాట్లాడుతూ ఉంటే నువ్వు ఎక్కడ ఆలోచిస్తున్నావు అని అడిగింది నైని. నేను అదే ఆలోచిస్తున్నా నైని, అయినా మనం ఇంతకంటే బాగా చేసుకుంటాం అన్నాడు అరవింద్. అరవింద్ అంటూ తన ఫ్రెండ్స్ అందరూ వచ్చేసరికి అరవింద్ తన ఫ్రెండ్స్ తో కలిసి మాట్లాడుతూ ఉన్నాడు. అరవింద్, హ్యావ్ ఇట్ అంటూ ఫ్రెండ్స్ డ్రింక్ ఆఫర్ చేస్తే నాట్ ఇంట్రెస్టెడ్. ఇంకేమిటి అంటూ అరవింద్ మాట్లాడుతూ, సుజిత్, ఏమిటి అటు చూస్తున్నావు అని అడిగాడు. రే మామ, చూసావా, వాడు మన ఫ్రెండ్ ప్రజ్వల్, వాడి పక్కన ఉన్నది వాడి వైఫ్, చూసావా ఎంత పోష్గా ఉన్నదో అన్నాడు సుజిత్. సుజిత్, ప్రజ్వల్ గాడి వైఫ్ తను కాదు కదా అన్నాడు అరవింద్. ఫస్ట్ వైఫ్ కి డివోర్స్ ఇచ్చి సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఫస్ట్ వైఫ్ వాళ్ళ పేరెంట్స్ చేశారు, అందుకనే ఇష్టం లేక డివోర్స్ ఇచ్చి తనను చేసుకున్నాడు. పాపం ఆ అమ్మాయి చాలా మంచిది, వాడి టార్చర్ భరించలేక డివోర్స్ ఇచ్చేసింది. వాడు ఈ అమ్మాయిని చేసుకున్నాడు. అప్పుడు వాడు చెప్పినట్టు వినేది, ఇప్పుడు తానేం చెప్పినా వాడు వింటున్నాడు. వాడికి తెలియకుండా వెనకే చాలా వ్యవహారాలు నడుపుతుంది. కానీ దాని పోషు స్టైలు వేరే లెవెల్. ఇలాంటి కత్తి లాంటి ఫిగర్ వస్తే ఎవరైనా ఎందుకు కాదంటారు అన్నాడు సుజిత్. సుజిత్, పరాయి అమ్మాయి గురించి అలా అనటం తప్పు, లేడీస్ కి రెస్పెక్ట్ ఇవ్వాలి అన్నాడు అరవింద్. అరవింద్, అలా ఉంటే ఎవరైనా ఇలానే కామెంట్ చేస్తారు. ఇలా ఏమిటి, ఇంతకన్నా ఎక్కువే కామెంట్ చేస్తారు. కళ్ళు ఉన్నవి అందం చూడటానికే కదా. అయినా ఈ రోజుల్లో పద్ధతిగా ఉండే అమ్మాయిలు ఎక్కడున్నారు? చూశారు కదా, పెళ్ళైనా కూడా అందరూ ఎలా ఉన్నారు? కనీసం ఒక్కరైనా పద్ధతిగా శారీలో ఉన్నవాళ్లు ఎవరైనా ఉన్నారా? అందరూ మినీ స్కర్ట్, టైట్ జీన్స్ అలా వేసుకుని ఉన్నవాళ్లే. ఇంతమందిలో అందం అనుకువ ఉన్న ఒక్క అమ్మాయిని చూపించు. అలాంటి వాళ్ళు ఉంటే మనం కూడా కామెంట్స్ ఆపేసి కాంప్లిమెంట్స్ ఇస్తాం కదా అన్నాడు సుజిత్. సుజిత్ చెప్తూ పోతూ ఉంటే అరవింద్ దూరంగా డ్రింక్ ఎంజాయ్ చేస్తూ ఉన్న నైనీనే చూస్తూ ఉన్నాడు. సింగిల్ పీస్ మినీ స్కర్ట్, హెయిర్ లూజ్ చేసి చాలా అప్డేటెడ్ వర్షన్ లాగా ఉన్నది. ఏమిట్రా మాట్లాడుతూ సడన్ గా అలా మ్యూట్ అయ్యారు అని అడిగాడు అరవింద్. అరవింద్, వచ్చేది నీ వైఫ్ కదా, ఇందాక అడిగితే తను రాదు అన్నావు, కానీ వస్తుంది. మాకు సర్ప్రైజ్ ప్లాన్ చేశావా అన్నాడు సుజిత్. నా వైఫ్? కానీ నా వైఫ్ ఇక్కడికెందుకు వస్తుంది అంటూ వెనక్కు తిరిగి చూసేసరికి వైట్ కలర్ లైట్ డిజైనర్ వర్క్ షిఫాన్ శారీ, అందంగా అల్లిన పొడవైన జడ, చాలా అందంగా ఉన్న తనను అలా చూడగానే ఓ క్షణం అలానే చూస్తూ ఉన్నాడు అరవింద్. యు ఆర్ టూ లక్కీ. ఇలా ఉంటే ఎవరైనా నమస్కారం చేస్తారు కానీ కామెంట్ చేయరు. పెళ్లి తర్వాత ఇన్నాళ్ళు చూడనే లేదు, కనీసం మాకు ఇంట్రడ్యూస్ కూడా చేయలేదు. ఇప్పుడైనా నీ వైఫ్ ను మాకు ఇంట్రడ్యూస్ చేస్తావా అన్నాడు సుజిత్. ఈ డెవిలో ఇక్కడికి ఎందుకు వచ్చింది? నా వెనకే ఫాలో అవుతూ వచ్చిందా? దీనికేమీ పని లేదా? నాకు డివోర్స్ ఇచ్చిన తర్వాత నాతో దానికెందుకు అని మనసులో అనుకుంటూ ఉన్నాడు అరవింద్. అరవింద్, నీ వైఫ్ ను మాకు ఇంట్రడ్యూస్ చేయవా అని అడిగారు అరవింద్ ఫ్రెండ్స్. చేస్తాను అంటూ అరవింద్ అక్కడి నుంచి లేచి అక్షర దగ్గరకు వెళ్ళాడు. పెళ్లికి కూడా వెళ్ళలేదు, ఈ రిసెప్షన్ కు కూడా రాకపోతే నా ప్రాణం తీస్తాను అన్నది. ఇప్పుడు అందరూ ఎక్కడున్నారో ఏమిటో, టైము అయిపోయింది, లేట్ అయితే అలుగుతుంది, త్వరగా వెళ్ళాలి అంటూ అక్షర హడావిడిగా లోనికి వస్తూ ఉన్నది. సడన్ గా తన ఎదురుగా వచ్చిన అరవింద్ను చూస్తూ వెళ్లేది కాస్త అక్కడే ఆగింది. డెవిల్, నువ్వేమిటి ఇక్కడ? నా వెనకే ఫాలో అవుతూ వచ్చావా? నన్ను వదిలేశాను అన్నావు, మళ్ళీ ఎందుకు నా వెనకే వస్తున్నావు? నా పరువు తీయడానికి ట్రై చేస్తున్నావా అన్నాడు అరవింద్. అరవింద్, కాస్త తట్టుకుంటావా? వద్దు అన్న తర్వాత కూడా నీ వెనకే రావటానికి నాకింకేమీ సిగ్గులేదు అనుకున్నావా? ఈ పెళ్లిలో పెళ్లి కూతురు నా ఫ్రెండ్ అరవింద్, అందుకనే వచ్చాను. అయినా కలిసిన ప్రతిసారి నాతో గొడవలు పడుతూనే ఉంటావా? అరవింద్, మళ్ళీ చెప్తున్నా, నేను నిన్ను డిస్టర్బ్ చేయను. నా వల్ల నీకు ఎలాంటి ప్రాబ్లము క్రియేట్ అవదు అన్నది అక్షర. ఎందుకు అవదు? నువ్వు రావటమే నాకు ప్రాబ్లం స్టార్ట్ అయ్యింది.
నిన్ను నా ఫ్రెండ్స్ చూశారు, నిన్ను ఇంట్రడ్యూస్ చేయమంటున్నారు. వస్తే వాళ్ళకి నిన్ను ఇంట్రడ్యూస్ చేస్తాను, నాకు హెడేక్ పోతుంది అన్నాడు అరవింద్. నన్ను నీ ఫ్రెండ్స్ కి ఇంట్రడ్యూస్ చేస్తావా అరవింద్? కానీ ఏమని చేస్తావు? నీ వైఫ్ అని చెప్పుకోవటానికి నువ్వు నీ ఈగో ఒప్పుకోదు. పోనీ మాజీ వైఫ్ అని చెప్తావా? అంటే ఇంకా మనకి డివోర్స్ శాంక్షన్ కాలేదు. మనం ఫ్రెండ్స్ కాదు, రిలేటివ్స్ కాదు, శత్రువులం అంతకన్నా కాదు. అలాంటప్పుడు ఏమని నన్ను వాళ్లకు ఇంట్రడ్యూస్ చేస్తావు? అరవింద్, నిన్ను కలవకూడదు, చూడకూడదు అనుకున్న ప్రతిసారి మనము కలుస్తున్నాం, ఇలా గొడవలు పడుతున్నాం. లెట్ మీ స్టాప్ దిస్ అరవింద్. మనం కలిసే రాత లేనప్పుడు దూరంగా ఉండటం బెటర్ అన్నది అక్షర. అక్షర, ఇప్పుడు నువ్వు రాకపోతే అందరిలో నా పరువు పోతుంది. ఇప్పుడు నువ్వు నాతో వస్తున్నావు, వచ్చి వాళ్ళను విష్ చేస్తున్నావు అంటూ అక్షర చెయ్యి పట్టుకున్నాడు అరవింద్. తరువాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.